హాయ్ అండి. అందరికీ నమస్కారం. డిసెంబర్ 19వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు. ఇక కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితంలో నుండి అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి అనేక రకాలుగా కూడా విజయాలను పొందుకోబోతున్న అమావాస్య అంటేనే మనకు ఉండేటటువంటి నెగిటివ్ శక్తులను తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు నెగిటివ్ శక్తులను తొలగిస్తాయి. అమావాస్య అంటే శాస్త్రాల ప్రకారం, మన హిందూ ధర్మాల ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. సాధారణంగా అమావాస్య నెలకు ఒకసారి వస్తుంది. అంటే నరదృష్టి అనేది మనకు తగిలిన ప్రతిసారి కూడా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. ఇలాంటి నరదృష్టిని తొలగించుకోవడం కోసం పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టూ ఉండే ఎన్నో రకాల దరిద్రాలను తొలగించుకోవచ్చు. అయితే అమావాస్య లేదా పౌర్ణమి ఈ రెండూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి. అంటే మనకి ప్రత్యేకమైనటువంటి రోజులని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో చేసే పరిహారాలు చిన్నవైనా పెద్దవైనా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అమావాస్య మరియు పౌర్ణమి తిథుల్లో చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో నుండి పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుందని పెద్దలు అంటూ ఉంటారు. నరదృష్టి అనేది తగిలితే చాలా భయంకరంగా ఉంటుందని, నరదృష్టికి నరరాయి కూడా పగులుతుందని పెద్దలు అంటారు. అటువంటి నరదృష్టి, నరకోశ, నకారాత్మక శక్తి ఉంటే దుష్టశక్తులను తొలగించుకోవాలంటే ఖచ్చితంగా కూడా అమావాస్య రోజుల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు చిన్నవే అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అమావాస్య రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాలు పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి. అలానే మనం జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఏదో ఒక దుష్టశక్తి అడ్డుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుందని, దీన్ని తొలగించుకోవడం కోసం మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువులతోనే మనం ఎంతటి నరదృష్టి అయినా దూరం చేసుకోవచ్చు. నిజానికి మన ఇంట్లో మన చుట్టుప్రక్కలే ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. నరదృష్టిని, నెగిటివ్ శక్తులను కానీ తొలగించుకోవడం కోసం కానీ వాటిని మనం ఉపయోగించుకోవడం వలన మనకి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన లేకపోవడం వలన అంతగా పట్టించుకోము. కానీ నిజానికి ఖచ్చితంగా ఈ సృష్టిలో దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్టశక్తిని కూడా అంతే నమ్మి తీరాలి. ఎందుకంటే కనిపించని గాలి, కనిపించిన దైవం ఎలా ఉన్నాయని నమ్ముతామో అలానే ఈ దుష్టశక్తులు కూడా తప్పకుండా ఉంటాయి. అలాంటి దుష్టశక్తుల వలన, అంటే దుష్టశక్తుల ప్రభావం ఎప్పుడైతే మనపై పడుతూ ఉంటుందో, దుష్టశక్తుల ప్రభావం ఉంటుందో అప్పుడు మనకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు, మనం ఏది చేసినా కూడా కలిసి రాదు, ఆరోగ్యం సహకరించదు. మన మనస్సు, మన శరీరం అంటే మన బాడీ కూడా మనం ఏ పని చేయాలన్నా సహకరించదు. ఇలా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎన్నో బాధలు అనేవి కూడా ఉంటూనే ఉంటాయి. వాటిని తొలగించుకోవాలి అంటే నరదృష్టి అనేది ముందుగా పోగొట్టుకోవాలి. ఈ నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా పోతాయి. అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి అమావాస్య రోజుల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అందులో పసుపు ఒకటి. అంటే పసుపు మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పసుపు అనేది ఉంటుంది. పసుపు అనేది నెగిటివ్ శక్తులను చాలా సులభంగా తొలగిస్తుంది. అలానే ఏ శుభకార్యం చేసినా పసుపు లేకుండా మనం ఏ శుభకార్యాన్ని కూడా చేయలేము. పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ పసుపుతోనే మనం ఎన్నో రకాల పరిహారాలు కూడా చేయవచ్చు. పసుపుతోనే దిష్టి దోషాలను కూడా తొలగించుకోవచ్చు. అలానే ఏ శుభకార్యానికైనా మనం తప్పకుండా పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము. పసుపు లేనిది పండగ కూడా పూర్తి చేయలేము. అలానే పసుపు లేనిదే ఏ వంటలు కూడా చేయలేము. పసుపును మనం
చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. ఏ శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా పసుపు అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలానే నెగిటివ్ శక్తులను తొలగించే శక్తి కూడా పసుపుకు ఉంటుంది. ముఖ్యంగా పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. పసుపుని పాలల్లో కలుపుకొని తాగటం వలన ముఖ సౌందర్యం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. శరీరం పైన గాయాలు, మచ్చలు, మొటిమలన్నీ తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు వెంటనే పసుపుని అక్కడ పెడితే గాయం నయమవుతూ ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ని త్వరగా గడ్డగట్టించడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది. అంటే మన శరీరం నుండి ఏదైనా గాయమైనప్పుడు బ్లడ్ కారుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో పసుపుని అక్కడ పెట్టడం వలన అక్కడ రక్తం అనేది గడ్డకట్టి కారణం ఆగిపోతూ ఉంటుంది. ఇలా పసుపు అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాదు పసుపు నీళ్ళు అలానే రాళ్ళ ఉప్పు కలిపి మనం ఇంటికి దిష్టి తీసిన అలానే ఇంట్లో ఉండే వ్యక్తులకి దిష్టిని తీసిన వెంటనే ఎంతటి నెగిటివ్ శక్తి అయినా ఎంతటి దిష్టి దోషాలైనా తొలగిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన శక్తి పసుపుకు ఉంటుంది. పసుపు ఏ పరిహారం చేసినా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు కాళ్ళకి పసుపు రాసుకోవడం వలన ఇంట్లోకి చెడు బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మన శరీరానికి కావచ్చు లేదా మన ఆరోగ్యానికి కావచ్చు హాని కలిగించే ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియా మన కాళ్ళతో ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అందువలన కాళ్ళకి పసుపు రాసుకోవడం వలన ఈ చెడు బ్యాక్టీరియా మన ఇంట్లో వ్యాపించకుండా పసుపు అడ్డుకుంటుంది. అంతేకాదు కాళ్ళను మృదువుగా మారుస్తుంది. ముఖ్యంగా శరీరంలో నుండి వేడి శాతాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు చూడడానికి అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా అని ప్రతి శుక్రవారం రోజుల్లో పసుపుని శరీరానికి రాసుకుని ఆడవారు స్నానం చేయటం వలన శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా అలానే మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పసుపు అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. మనం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు కూడా పసుపుతో గౌరీమాతను చేసి తర్వాత గణపతిని చేసి ఆ తర్వాత మాత్రమే పూజలు చేస్తూ ఉంటాము. పసుపు అంటే దైవంతో సమానం, కోటి దేవుళ్ళతో సమానం. అలాంటి పసుపు డబ్బాలో ఈ యొక్క అమావాస్య రోజున ఇవి వేయటం వలన ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి, ఎంతటి సమస్యలైనా తొలగిపోతాయి, నెగిటివిటీ తొలగిపోతుంది. దానికంటే ముందు ఈ అమావాస్య రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన ఇంట్లో మనపై ఉండే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ శక్తి వంటివి తొలగిపోతాయి. అలానే మీపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా కూడా తొలగిపోతుంది. ఇంతకీ ఆ పరిహారాలు ఏం చేయాలో ఈ అమావాస్య రోజున ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మన ఇంటి వంటగదిలో మనమందరం కూడా పసుపును వాడుతూ ఉంటాము. లవంగాలు అలానే రాళ్ళ ఉప్పు తప్పకుండా ఇంటి వంటగదిలో ఉంచుకోవాలి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది. అలానే రాళ్ళ ఉప్పు అనేది చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగింపచేస్తూ ఉంటుంది. రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా క్షణాల్లో కూడా నెగిటివిటీని తొలగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు దాంతోపాటు ఉప్పుతో పాటు 2 లవంగాలు, 1 నిమ్మ చెక్కను తీసుకోవాలి. ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పును పోసి తర్వాత నిమ్మ చెక్కను అంటే ఒక నిమ్మకాయను బాగా పండిన నిమ్మకాయను సగాన్ని కట్ చేసి 2 చెక్కలుగా చేసి ఒకదానికి ఎక్కువగా కుంకుమను మరొక దానికి పసుపు అద్ది ఆ రెండింటినీ కూడా ఉప్పు పైన పెట్టి ఆ తర్వాత లవంగాలను కూడా పువ్వుతో ఉండే లవంగాలను కూడా ఆ యొక్క ఉప్పు పైన పెట్టడం వలన మన ఇంట్లో ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో తక్షణం రావటం మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాదు రాళ్ళ ఉప్పుతో ఎన్నో రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. రాళ్ళ ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. కాబట్టి రాళ్ళ ఉప్పుతో చేసే ఏ పరిహారమైనా చక్కని ఫలితాలను ఇస్తుంది. ఆ ఉప్పును మరుసటి రోజు తీసి
ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి. ఇలా చేయటం వలన తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. రాళ్ళ ఉప్పుతో చేసే ప్రతి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య రోజున ముఖ్యంగా దీంతో పాటు ఇంటి గుమ్మానికి రాళ్ళ ఉప్పు, పసుపు కలిపి నీటితో దిష్టిని తీయాలి. నిమ్మకాయతో దిష్టిని తీయాలి లేదా బూడిద గుమ్మడికాయతో తీయాలి. ఇలా ప్రతి అమావాస్యకి కూడా ఇంటికి దిష్టి తీయడం వలన ఇంటికి తగిలిన నెగిటివ్ ఎనర్జీ అంటే దిష్టి ప్రభావం పోతుంది. అలా నెగిటివ్ శక్తి తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక మనం ఏ పనైనా సరే చెయ్యాలి అనేటటువంటి శక్తి అనేది ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దేనైనా సాధించగలం అనేటటువంటి ఆలోచన, ఒక ధైర్యం, నమ్మకం వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనలో ఒక ధైర్యంతో పాటు దేన్నైనా సాధించగలం అనేటటువంటి ఒక ధైర్యంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఏదైనా చెయ్యాలి అంటే ఆరోగ్యం ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆరోగ్యంగా ఉంటాము. అలానే పసుపు డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం పసుపు డబ్బాని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బా ఇలా ఎన్నో సమస్యలను తొలగిస్తుంది. ముందుగా పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేయాలి. పసుపుని ఎప్పుడూ కూడా పురుగులు అనేవి పట్టకుండా చూసుకోవాలి. అప్పుడే మనం కష్టాల నుంచి బయటపడగలం. ఎందుకంటే పసుపు ఎక్కడైతే పురుగులు పడుతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండదు. కాబట్టి పసుపు అనేది పురుగులు పట్టకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాని శుద్ధంగా ఉంచుకున్న తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు సమస్యలు పోతాయి. అయితే పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఎప్పటికప్పుడు పసుపును చూస్తూ ఉండాలి. పసుపును జల్లిస్తూ ఉండాలి. పురుగు పట్టకుండా చూస్తూ ఉండాలి. ఇలా పసుపు డబ్బాని ఖచ్చితంగా కూడా పురుగులు పట్టకుండా చూసుకొని ఈ పరిహారం చేయాలి. అప్పుడే మన సమస్యలు పోతాయి. మనకి కష్టాలు అనేవి కూడా ఉండవు. మన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది. ఇక మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి. చిన్న క్లాత్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా పసుపు డబ్బాని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వస్తుంది. తెలుసుకున్నారు కదండి. ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకొని అందులో 2 యాలకులు, 2 పువ్వులతో ఉండే లవంగాలు, అలానే కొంచెం రాళ్ళ ఉప్పును వేసి దానిని ఒక చిన్న మూటలాగా చేసి దానిని పసుపు డబ్బాలో వేయండి. ఇలా వేసిన తర్వాత మొదటి రోజు దాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మరి తెలుసుకున్నారు కదండి. మన సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.